అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కర్ణ వ్లాగ్స్. నేను మీ కరుణాకనండి. ఈరోజు సింపుల్గా ఎగ్ పాస్తా ఎలా చేయాలో చూపెడతానండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. రోజులాగా చపాతీ, దోశ ఇలా కాకుండా రొటీన్గా కాకుండా ఇలా లంచ్ బాక్స్లో చేసి పెడితే హ్యాపీగా తింటారండి. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఒక కప్పు వాటర్ అయితే వేసి మరిగించుకోవాలండి. అందులో కొంచెం సాల్ట్ వేయాలి. ఈ వాటర్ మొత్తం బాయిల్ అయిన తర్వాతనే ఈ పాస్తా అన్నది వేసుకోవాలండి. నేనైతే ఒక కప్పు తీసుకున్నాను. ఈ పాస్తా ఉడికించేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేయటం వల్ల ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి అన్నమాట. ఇవి ఉడికిందో లేదో చూడటానికి మనం ఒక స్పూన్తో ఒత్తినట్లయితే మనకు తెలిసిపోద్ది. ఇవి ఉడికిపోయినాయండి. ఇప్పుడు వీటన్నిటిని ఒక చిల్లులు గిన్నెలోకి తీసుకొని వడగట్టుకోవాలన్నమాట. ఈ పాస్తా వేడిగా ఉన్నప్పుడే మనం బాగా చల్లటి వాటర్ అయితే పోసేస్తే ఈ పాస్తాకి ఉన్నటువంటి ఇంకొంచెం వేడి ఏమన్నా ఉంటే అదంతా పోయి ఎక్కువగా ఉడకకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ పాస్తానైతే చల్లారి పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసి దీనిలో కొంతమంది ఇష్టమైతే చిన్నులపాయి సన్నగా తరుక్కొని వేసుకుంటారండి. నేనైతే వేయలేదు. జీలకర్ర వేగిన తర్వాత 2 కోడిగుడ్లు అయితే వేసుకున్నానండి. కప్పు పాస్తానే తీసుకున్నాను కదా నేను, అందుకని 2 గుడ్లే తీసుకున్నాను. పాస్తాని బట్టి గుడ్లు తీసుకుంటే బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఈ కోడిగుడ్లలో కొంచెం సాల్ట్, కారం, పసుపు, ధనియాలు, జీలకర్ర పొడి వేసి వేయించుకున్నాను. దీన్ని కొంచెం రోస్టెడ్గా అయితే వేయించుకున్నాను అనమాట. ఈ కోడిగుడ్డు అండి ఎప్పుడైనా కానీ మనం వేయించే విధానాన్ని బట్టి వాటి టేస్ట్ అయితే మారుతుంది కదండి. ఇవి రోస్ట్గా వేస్తే ఒక ఫ్లేవర్ ఉంటుంది, కొంచెం పచ్చిగా ఉంటే ఒక ఫ్లేవర్ ఉంటుంది కదా. నేను అందుకనే రోస్ట్గా అయితే వేయించుకున్నానండి. పాస్తాలోకి అయితేను, ఈ పాస్తాలోకి నూడిల్స్లోకి బాగా డీప్ ఫ్రై అయితేనే బాగుంటుంది కదా ఎగ్ అన్నది. ఇప్పుడు అదే బాండీలో ఒక స్పూన్ అయితే వేసుకున్నానండి. 2 పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. ఒక ఉల్లిపాయ పొడుగ్గా తరుక్కొని వేసుకున్నాను అనమాట. ఇవి తింటా ఉంటే పళ్ళకి తగులుతూ ఉంటాయి కదా, బాగుంటుంది అనమాట ఆ ఫ్లేవరు. ఇప్పుడు 2 బీన్స్ ఒక క్యారెట్ అయితే సన్నగా పొడుగుగా తరుక్కున్నానండి. ఇందులో ఇప్పుడు ఒక క్యాప్సికమ్ అయితేను వేసానండి. ఒకటి చిన్నది, కొంచెం పెద్ద ముక్కలే తరుక్కున్నానండి. ఇవి ఎందుకంటే తొందరగా ఉడికిపోతాయి కదా, అందుకని కొంచెం పెద్ద ముక్కలు అయితే వేసానండి. కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గబెట్టుకుందాము. ఇందులో నేను పచ్చి బఠానీ ముందుగానే ఉడికించి పక్కన పెట్టానండి. ఇందులో ఉడకవని చెప్పేసి ఆ పచ్చి బఠానీ వేసాను. ఇందులో మళ్ళీ 2 టమాటాలు అయితే ఆఖరిగా వేసుకొని ఉడికించుకోవాలండి. ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదండి. పచ్చి వాసన పోతే సరిపోతుందన్నమాట. మనం ఆయిల్ ఎక్కువైతే వేయాల్సిన పని లేదండి. మధ్య మధ్యలో వేసుకుంటే సరిపోద్దండి, కొంచెం కొంచెంగా. ఈ పాస్తా చూసారు కదా, చక్కగా చల్లారిపోయి పొడి పొడిగా ఉన్నాయి. ఇప్పుడు ఈ పాస్తా అనేది అందులో వేసి ముక్కలన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. మనకి ఇది అడుగంటుతుంది అన్నప్పుడు ఒక స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేస్తూ ఉంటే అడుగంటదండి. ఇంకా ఇవంతా కలిసిపోయినాయి కదా, ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారం అయితే వేసుకుందాము. ఇది మసాలా కారం అండి. ఇది వేసి మొత్తం పాస్తా మొత్తం అంటే విధంగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో కొంచెం పచ్చి కరివేపాకు అయితే వేసుకున్నాను. ఇందాక ఆయిల్లో అయితే వేయకూడదండి ఇది. ఇలా పచ్చిగా వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో మనం ఇందాక పొరుటు చేసుకొని పక్కన పెట్టాం కదా, అది వేసి కొత్తిమీర వేసి కొద్దిగా నా దగ్గర పాస్తా మసాలా పౌడర్ అయితే ఉందండి, అదైతే వేసుకున్నాను. అది లేకపోతే మనం జీలకర్ర, ధనియాలు ఇవన్నీ వేసుకొని పొడి పట్టుకొని అది వేసుకోవచ్చు అనమాట, సరిపోతుంది. చూసారు కదండి ఎగ్ పాస్తా ఎలా చేయాలో. నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.